హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా, హెల్తీగా అయిపోయే పెసరపప్పు రసం అండి. ఈ పెసరపప్పు రసం అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా హెల్తీ రెసిపీ గూడా. ఇది వేడి వేడి రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. నేనిక్కడ ఈ పెసరపప్పు రసం కోసం ఒక 3/4 కప్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి పెసరపప్పుని. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-20 నిమిషాలు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని పెసరపప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ పెసరపప్పు ఉడికేలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని చింతపండుని శుభ్రంగా వాష్ చేసేసి ఒకసారి నానబెట్టుకుందాం. పెసరపప్పు చూడండి చక్కగా ఉడికిందండి. బాగా సాఫ్ట్‌గా కుక్ అయింది చూడండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. మీరు పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్‌లోనైనా ఒక 2, 3 విజిల్స్ పెట్టి ఉడికించుకొని మ్యాష్ చేసి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గిన్నెలోనే ఉడికిచ్చాను. చూడండి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఆవాలు చిటపటలాడాక ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమోటాలని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలనేటివి చక్కగా సాఫ్ట్‌గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం పెసరపప్పు వేసుకొని. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జుని వేసుకుందాం. చూడండి పెసరపప్పు అనేది రసం అనేది థిక్‌గా ఉందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. మీరు మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్‌ని పోసుకోవచ్చండి. మీకు థిక్‌గా కావాలి రసం అనుకుంటే వాటర్‌ని తక్కువగా పోసుకోవచ్చు. పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పు రసాన్ని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో బాగా మరిగిచ్చాలండి. చూడండి మన పెసరపప్పు రసం అనేది చక్కగా మరిగిందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే మన పెసరపప్పు రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ రెసిపీ గూడా. మీరు గూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా పెసరపప్పు రసంని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.